చేరి వచ్చిన అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మనం ప్రార్థించుకొని అందుకు మనము సమయాన్ని ప్రతిదానికి ఇద్దామంటే కళ్ళు మూసుకొని ప్రార్థించుకోండి. పరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి శ్రేష్టమైన అత్యున్నతమైన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. తండ్రి, వారమంతట్లో తండ్రి మమ్మల్ని కాచి కాపాడి మీ కృప చేత మమ్మల్ని భద్రపరిచి బలపరిచి ఈ రోజున కూడా తండ్రి మరలా అవకాశాన్ని ఇచ్చి మమ్మల్ని తండ్రి మరింత ఎక్కువగా తండ్రి మీ వాక్యంతో కానీ పాటల ద్వారా కానీ తండ్రి మీ నామానికి మహిమకరంగా తండ్రి మేము మాట్లాడినట్లు గాను తండ్రి ప్రభు పాటలు పాడినట్లు గాను మీ నామానికి మహిమ మాత్రమే తెచ్చే పిల్లలుగా మమ్మల్ని అందరినీ వాడుకోమని ప్రార్థిస్తూ తండ్రి మీరు ఆది నుండి అంతం వరకు తండ్రి మీరే తోడై ఉండి మీ చిత్తానుసారంగా నడిపిస్తారని మేమందరం నమ్మొచ్చు తండ్రి. శ్రద్ధ శక్తులు కలిగి ప్రతి ఒక్క పాట కానీ మీ మాటలు కానీ తండ్రి శ్రద్ధ శక్తులు కలిగి వినుటకు తండ్రి మా అందరికి ప్రసాదించమని మంచి విశ్వాసము నుంచి తండ్రి మీ ఎదుట పరిశుద్ధులుగా ఉండుటకు మా అందరికి సహాయం చేయమని ప్రార్థిస్తూ తండ్రి సంఘానికి మీరు శిరస్సు గనక తండ్రి తోడుండి మీరే నడిపించమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన మనవులు సమర్పించుకుంటున్నాము కన్న తండ్రి, ఆమేన్. పాటలు పాడుకొని దేవుని నామానికి మహిమ పరుద్దామండి.
సాయంత్రము వరకు స్తుతినందడగినది యెహోవా నామము. ఉదయము నుండి సాయంత్రము వరకు స్తుతినందడగినది యెహోవా నామము. ప్రభువు చేసిన ఉపకారములకు ప్రభువు చేసిన ఉపకారములకు ఏమిచ్చిన తీర్చలేము ఆయన రుణము. స్తుతించండి యెహోవాను అన్ని వేళలా, ప్రకటించకుంటే ప్రభు త్యాగం తెలిసేదెలా. స్తుతించండి యెహోవాను అన్ని వేళలా, ప్రకటించకుంటే ప్రభు త్యాగం తెలిసేదెలా. ఉదయము నుండి సాయంత్రము వరకు స్తుతినందదగినది యెహోవా నామము. నా తండ్రి ఆత్మే ఉన్నాడు. నేను కూడా ఒక శక్తివంతమైన ఆత్మను ఈ శరీరములో నివసించుచున్నాను. నేను పూర్ణ శాంతి గలవాడని నా తండ్రి వలన కాపాడబడుచున్నాను. నా తండ్రి అయిన దేవుడు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ సహవాసంలో నేను వర్ధిల్లుతున్నాను. నేను ప్రశాంతమైన మనసుతో దేవుని యందు భయభక్తులు కలిగి ఈ జీవిత యాత్రను కొనసాగిస్తున్నాను. ఇప్పటి వరకు నా జీవితానికి ఆయన ఎంతో అందంగా అలంకరించాడు. ఇక మీదట కూడా అలంకరిస్తాడు. నేను ఆ పరలోకపు తండ్రి దయ వలన ఎంతో ఆరోగ్యకరమైన స్థితిలో, ఆనందకరమైన స్థితిలో, ఆశీర్వాదకరమైన రక్షణ స్థితిలో ఉన్నాను. నేను దేనికి భయపడను. నా తండ్రి నన్ను విడువడి ఎడబాయడు. ఆమేన్. థ్యాంక్స్ అమ్మా. అదేవిధంగా మనమంతా దేవుని మాటలు విందాము. ఈ సమయంలో గీతకి సమయాన్ని అప్పగిస్తున్నాను. మరొకసారి అందరికీ వందనాలండి. మనం ప్రార్థించుకునే వాక్య భావంలోకి వెళ్దామండి. ఈరోజు కూడా దేవుడు విలువైన విషయాలు మనతో మాట్లాడాలని ప్రతి ఒక్కరు కోరుకుని ప్రార్థించుకున్నాం. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి శ్రేష్టమైన అత్యున్నతమైన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభువా. ఇగో తండ్రి, మీ మాటలు తండ్రి మాట్లాడుటకు నిలువబడి మాట్లాడుచుండగా మీ ఆత్మ సహాయమును జ్ఞానమునిచ్చి నడిపించండి. అలాగే ప్రభువా, కూర్చున్న వారికి కూడా తండ్రి వినగలిగిన చెవులను మీరు అనుగ్రహించండి ప్రభువా. మా దృష్టి అంతా, మా మనస్సు అంతా ఇక్కడే కేంద్రీకరించుకొని మీ మాటలు శ్రద్ధ కలిగి వినుటకు మా అందరికీ సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము ప్రభువా. తండ్రి, ఈ రోజున మేము ఇక్కడ ఇంకా కూర్చుని ఉన్నామంటే అది మీ దయ, మీ కృప. దాన్ని గ్రహించుకొని ఈ వారం అంతట్లో తండ్రి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయిన వారి స్థితిలో ఉంటారు కనుక
కానీ ఆ స్థితి మాకు లేకుండా ఈ రోజున ఎంతో చక్కగా మమ్మల్ని కూర్చోబెట్టారు. అందుని బట్టి మీకు వేలాది స్తుతులు, స్తోత్రంలో ప్రభువా. తండ్రి, మీ వాక్యపు వెలుగులో తండ్రి మమ్మల్ని అందరినీ సరిచేసి తండ్రి మాలో ఉన్న లోపాలన్నింటినీ సరి చేసుకున్నటకు మా అందరికి సహాయం చేయమని ప్రార్థిస్తూ, సంఘానికి మీరే తోడయుండి నడిపించి మరింత ఎక్కువగా తండ్రి సంఘాన్ని మీరే లేవనెత్తి మీ కృపతో తండ్రి ప్రతి ఒక్కరికి సంఘం ఒక పాఠముగా తండ్రి అవుటకు ఈ సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన మనల్ని సమర్పించుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. మరొక్కసారి అందరికీ పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారందరికీ మరొక్కసారి నా హృదయపూర్వకమంటే వందనాలండి. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారందరికీ, అందరూ దేవుడు ఎలా పిలిచాడు మనల్ని? పరిశుద్ధులుగా ఉండుటకు మనల్ని పిలిచాడంట. కానీ మనం ఉంటున్నామండి? ఉండడానికి ప్రతిరోజు ప్రయత్నించేవారుగానే మనం ఉండాలి. ఇప్పుడు ఒక వెలుగుకి మనం దగ్గర అవుతున్నాము అంటే మనలో ఉన్న చీకటి ఆలోచనలు కానీ చీకటి చెడు కార్యాలు కానీ దూరం అయిపోవాలి. ఇప్పుడు ఒక బుక్ మన చేతిలో పట్టుకొని ఆ లైట్కి మనం దగ్గరగా వెళ్ళామనుకోండి, అందులో ఉన్న అక్షరాలు స్పష్టంగా మనకు కనిపిస్తాయి. లైట్కి దగ్గర అవుతున్నామంటే. అదే లైట్ లేదు అంటే అక్షరాలు ఎంత మాత్రం మనకు కనిపించవు. నీతి సూర్యుడు అని మనం ప్రతిరోజు దేవుని అనుకుంటూ ఉంటాం. ఆయన వెలుగై ఉన్నాడు, ఆయన ఆత్మై ఉన్నాడు. ఆ వెలుగుకు మనం దగ్గర అవుతున్నాం. మనము మన మనస్సును ఆయనకు దగ్గరగా చేసుకున్నాం అనుకోండి, మన మనసులో ఉన్న ఆ చీకటి ఆలోచనలు కానీ చెడు ఆలోచనలు కానీ రోజుకి వెలుగుకు దగ్గర అవుతుండగా మనలో ఉన్న చీకటికి స్థానం ఉండదు. మనలో ఉన్న లోపాలు కనిపిస్తాయి. ఆ లోపాలను ఎలా తీసివేసుకోవాలనేది మరో ఆలోచన మనం చేయాలి వెలుగుకు దగ్గర అవుతున్నప్పుడు. గనుక ఈ రోజున కొన్ని విషయాలు మనం మాట్లాడుకున్నట్లయితే పిల్లరా, ఒక దేవుని పని అనగానే చాలా మంది నిర్లక్ష్య పెడుతూ ఉంటారు. కొంతమంది ఆలోచనలు ఎలా ఉంటాయంటే, ఈ రోజున ఆదివారం అండి, రావాలి, కూర్చోవాలి, ఎవరో పాటలు పాడతారు, మాకు అవసరం లేదు, ఎవరో వాక్యం చెప్పేస్తారు, మాకు అవసరం లేదు, వినడం వెళ్ళిపోవడం. కొంతమంది ఆలోచనలు ఉంటాయి. ఇక్కడే కాదు, కొన్ని వేల సంఘాల్లో అలానే. మా వంతు పాత్ర అనేది ఏం ఉండకూడదు, వాళ్ళు ఏదో చేసుకుంటారండి, వాళ్ళు ఏదో నడిపిస్తారు, మేము వెళ్ళి కూర్చొని వర్క్ చేయడమే అన్నట్లుగా కొంతమంది ఉంటారు. అలా కాకుండా ఈరోజు ఒక ఆమె మనకు నేర్పించే పాఠము ఈరోజు మనం చూసుకుందామండి. మార్కు సువార్త 12వ అధ్యాయము 12వ అధ్యాయము 41వ వచనం అండి. 41వ వచనం ఒకసారి చూసుకుందాం. అందులో మనకు కనిపించే ఒక ఆనిముత్యం లాంటి ఒక మాట మనకు కనిపిస్తారు. ఒక వ్యక్తి మనకు పరిచయం చేసి ప్రతిరోజు వినే ఉంటాం ఆ వ్యక్తి గురించి. ఈ రోజున మరింత కొత్తగా మనం నేర్చుకుందామండి. 41వ వచనం, మార్కు సువార్త 12వ అధ్యాయం 41వ వచనం. ఆయన కానుక పెట్టె ఎదుట కూర్చుండి, ఎవరు కూర్చున్నారండి? ఆయన కానుక పెట్టె వద్ద కూర్చున్నాడంట. ఆయన ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారు కూర్చున్నప్పుడు చదువుకుందాం. అలాగే జన సమూహము ఆ కానుక పెట్టెలో డబ్బులు వేయట చూచుచుండెను. ధనవంతులైన వారు అనేకులు అందులో విశేషముగా సొమ్ము వేయిచుండిరి. అక్కడ చాలా మంది ధనవంతులు ఉన్నారంట. ఆయన ఇప్పుడు ఇక్కడ మనం చదువుకున్న విషయం ఏంటి అంటే, ధనవంతుల్ని ఆయన చూస్తాడు, బీద వాళ్ళని కూడా ఆయన చూస్తాడు. కానీ ఇక్కడ క్లారిటీ ఏంటంటే, అందరినీ ఆయన చూచుచున్న దేవుడు. అందరినీ చూస్తాడండి, అందరి మీద ఆయన లక్ష్య పెడతాడు. ఎవరెవరు ఎలాంటి వారు, వాళ్ళ స్వభావాలు ఏంటి, వాళ్ళు మాట్లాడుతున్నది ఏంటి, వాళ్ళు నడుచుకుంటున్నది ఏంటి, వాళ్ళు ఎలా జీవిస్తున్నారు, వాళ్ళ హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు మన దేవుడు. నీ విషయం నీ గూర్చి నీ పక్క వాళ్ళకు తెలియకపోవచ్చు, కానీ తండ్రికి తెలుస్తుంది. ఎందుకంటే ఆయన వెలుగై ఉన్నాడు. మనలో చీకటి శక్తులు ఏదైనా ఉన్నాయంటే టక్కున ఆయనకు దొరికిపోతాయి కదా. ఇక్కడ కూడా ఆయన కానుక పెట్టె ఎదుట కూర్చుండి జన సమూహము ఆ కానుక పెట్టెలో డబ్బులు వేయట చూచుచుండెను. ధనవంతులైన వారు అనేకులు అందులో విశేషముగా సొమ్ము వేయిచుండిరి.
ఇక్కడ ఆ కానుక పెట్టే యొద్ద ఆయన ఎందుకు కూర్చున్నాడంటే కానుకలు ఎంత వేస్తున్నారు అని కాదని నేను చూస్తున్నది. ఇప్పుడు కొన్ని సంఘాల్లో ఎలా ఉంటాయంటే కానుకలు ఎవరైనా లైన్ గా నిలబెట్టుకుని లైన్ గా వేసి వెళ్ళిపోతూ ఉంటారు కానుకలు. వాళ్ళు అప్పుడు అక్కడున్న ఆ సంఘ పెద్దలు కానీ ఎవరైనా కానీ చూస్తూ ఉంటారు, ఎవరెవరు ఎంత వేస్తారా, ఎంత డబ్బు వస్తుందా. వాళ్ళు ఒక ఆ దురాశ నుంచి వాళ్ళు చూస్తుంటారు. కానీ ఇక్కడ ఆయన ఎందుకు కూర్చున్నాడంటే ఎవరెవరు ఏ స్వభావంతో వేస్తున్నారు. ఈరోజు కానుక గురించి మనం ప్రత్యేకంగా తెలుసుకోవాలండి. ఏ స్వభావంతో వేస్తున్నారు. అందరూ మనుషుల స్వభావం ఎలా అంటే ఎవరెవరు ఎంత వేస్తారో, ఎంత వస్తుందో అని ఈ స్వభావంతో ఆలోచిస్తే, ఆయన మాత్రము వాళ్ళ స్వభావాలు ఎలా ఉన్నాయి, ఏ స్వభావంతో నేను దేని కొరకు కానుక వేస్తున్నానంటే, చాలా కానుక అనగానే చాలా చీప్ అండి. దేవుని సంఘంలో మహా అయితే 10 రూపాయలే ఎక్కువ సంఘానికి అన్నట్లుగా కొంతమంది అనుకుంటూ ఉంటారు. 10 రూపాయలే ఎక్కువ. వారిలో ఇక్కడ ఆ పర్సన్ ని మనం చూద్దామండి. 42వ వచనము. ఒక బీద విధవరాలు వచ్చి 2 కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువ వేసినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆమె వేసింది ఎంత అండి? 2 కాసులు. ఇప్పుడు సపోజ్ మన దగ్గర 200 రూపీస్ ఉంది అనుకోండి. ఆ 200 ఎక్స్ట్రా మన దగ్గర లేదు. సంఘానికి వచ్చాం, దేవుని పని కొరకు నేను కానుక వేయాలి అనే మనకు సందర్భం వచ్చింది. ఆ సందర్భంలో ఒక 200 మన దగ్గర ఉందంటే ఈరోజు చాలా అమౌంట్ తక్కువ ఉంది, వేయకపోయినా దేవుడు అర్థం చేసుకుంటాడులే అంటే, ఆమెకున్న ఒక విశ్వాసం ఏంటి అంటే ఆమెతో ఉన్న ఎంత తన దగ్గర ఎంత ఉంటే అందులో మిగుల్చుకోవచ్చు. బీద విధవరాలుగానే చాలా పేదరిక స్థితిలో, తనకు భర్త లేడు, కుటుంబం ఉందో లేదో మనకు తెలియదు, చూస్తున్నారో లేదో మనకు తెలియదు, కానీ ఆమె మిగిల్చుకోవచ్చు. అసలు ఈ ఉండేది ఇంతే కదా, నా దగ్గర ఎందుకు వేయాలి, మనకున్న స్వభావం నా దగ్గర ఇంతే ఉంది, ఇప్పుడు వేయకపోయినా పర్లేదులే అన్నట్లు అనుకుంటారు. కానీ ఆమె స్వభావం అలా కాదు. నా దగ్గర ఉన్నదంతా నా దేవుని నేను ఇచ్చేయాలి అలా అని చెప్పేసి అంతా ఇచ్చేయడం కాదు. కానీ దేవుని పని కొరకు ఏదైనా ఏర్పాటు, సంఘం తరపున ఏదైనా కార్యక్రమం ఏర్పాటు చేయాలనుకుంటున్నప్పుడు కొంతమంది వెనకడుగులు వేస్తూ ఉంటారు. అక్కడ పని చేయడంలో కానీ, దేవుని కొరకు కష్టార్జితాన్ని పెట్టడంలో కానీ. అందుకే అంటాడు, దేవుని పని కొరకు నీ ఆస్తిని నువ్వు కరిగించాలని వాక్య భాగంలో. నీ ఆస్తిని, మన ఆస్తిని మనం కలిగించాలంటే చాలా మంది కూడబెట్టుకుంటూ ఉంటారు, ఎలా కూడబెట్టుకోవాలి దాన్ని అని చెప్పేసి. కానీ ఆ బీద విధవరాలు ఆ పర్సన్ మనకు నేర్పించే మాట ఏంటంటే, అలాగే చూసుకున్నాము. 2 కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే, అక్కడ చాలా మంది ధనవంతులు మనకు కనిపిస్తూ ఉన్నారు. వాళ్ళందరూ చాలా, ఇప్పుడు ధనవంతులు అనగానే వాళ్ళు కలిగిన సమృద్ధిలో ఎంతో కొంత ఎక్కువ వేసే ఉంటారు ఆమె కంటే. కానీ దేవుడు ఆమె గురించి మాత్రం ఎందుకు సాక్ష్యం ఇస్తున్నాడు? ఆమె హృదయమును బట్టి ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు. ఈ రోజున మనం కానుక వేస్తున్నాం. మన హృదయం ఏంటి, మన స్వభావం, మనం ఏ ఆలోచిస్తూ మనం కానుకొని మన కష్టార్జితాన్ని మనం దేవుని సంఘానికి మనం అందిస్తున్నాం అనేది మనం ఆలోచించుకోవాలండి. అందుకే ఆయన చెప్తున్నాడు, వెంటనే శిష్యుల్ని పిలిపించి శిష్యులకు చెప్తున్నాడు, మన గురించి ఒకరు గొప్పగా మాట్లాడుతున్నారంటే అది ఎంతో ధన్యకరమైనది. మనుషులే మాట్లాడుకున్నప్పుడు మనం అలా అనిపిస్తే, దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రభువుల వారే ఆయన ఆమె గురించి సాక్ష్యం ఇస్తున్నాడు, బీద విధురాల గురించి. సో ఈ సాక్ష్యం మనలో ఉందా? ఏ స్వభావం కలిగి మనం సంఘానికి అండగా మనం నిలబడుతున్నాము? దేవుని పని కొరకు మనము ఒక పాత్రగా, అర్హమైన పాత్రగా ఎంతవరకు మనం వాడబడుతున్నామండి? ఒక చేప వాడబడింది, ఆవులు వాడబడ్డాయి, కోడి వాడబడింది, ఎన్నో ఈ ప్రకృతిలో కలిగిన ఎన్నో వాటి కొరకు దేవుని కొరకు వాడబడ్డాయే. మనం ఎంత మాత్రం దేవుని పాత్రగా, ఒక అర్హమైన పాత్రగా దేవుని సంఘంలో వాడబడుతున్నాం అనేది మనం ఈ రోజున ఆలోచించుకోవాలి. ఆ బీద విధవరాలు అనగానే చాలా మందికి చీప్ గా చూస్తారండి కొంతమంది. ఇప్పుడు కూడా, ఆ రోజుల్లో ఇంకా ఎక్కువ ఉండేదంట. ఆమె కనిపిస్తేనే చిచి ఏమి అడ్డొచ్చిందా అన్నట్లుగా చాలా మంది నిర్లక్ష్యం చేస్తూ ఆమెను అసహించుకునేవారు. ఈ రోజుల్లో కూడా ఆ జబ్బు చాలా మందిలోనే ఉందండి. అలాంటి వారు ఎవరైనా వ్యక్తి అలాంటి అమ్మాయి ఎవరైనా ఎదురుపడ్డారు అనుకోండి, చాలా చాలా ఆమెకు బాధ పెట్టి చీచి ఇది ఇప్పుడే ఎదురు రావాలా నువ్వు అన్నట్లుగా మాట్లాడేవారు ఈ రోజుల్లో కూడా ఉన్నారు.
అలాంటి వారిని ఒక కార్యక్రమం చేయడానికి వెళ్ళినప్పటికీ కూడా అలాంటి వారు కూడా చాలా మంది, నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి, ఈ ప్లేస్ నువ్వు రాకూడని ప్లేస్ ఇది, వెళ్ళిపో అన్నట్లుగా ఈ రోజుల్లో మాట్లాడుతుంటారు. క్రిస్టియన్స్ అయిన వాళ్ళలో కూడా ఈ మూఢనమ్మకాలు ఈ రోజులో పోలేదండి. అలాంటి వారిలో కూడా ఇలాంటి స్వభావాలు నిండుకొని ఉన్నాయి. అదేం దరిద్రమో అదేం జబ్బు వాళ్ళకు తెలియదు మనకు. కానీ ఆ బీద విధవరాలు అనగానే దేవుడు అందరినీ ఒకే రీతిగా చూసే దేవుడు ఆయన. కానీ మనము బీద, ఆమెకి ఎంత బాధ కలిగి ఉంటుందో, ఎంత బాధతో ఆమె ప్రయాణిస్తూ ఉంటుందో ఆ టైంలో. విధవరాలు అనగానే చాలా చిన్న చూపు చూస్తూ ఎంత ఆయాసకరంగా ఆమె బ్రతుకును ముందుకు సాగుతూ వెళ్తూ ఉంటుందో. కానీ నా బ్రతుకును నా తండ్రికి నేను అప్పగించినట్లయితే ఆయనే నాదంతా చూసుకుంటాడు. నా దగ్గర ఉన్నదంతా నేను నా తండ్రికి ఇచ్చేసానంటే ఆయన నా జీవితాన్ని మళ్ళా ముందుకు నడిపిస్తాడు. మరో మాట, అదే మాట మనం చూసుకుందామండి. లూకాసు వార్త 21వ అధ్యాయము. ఇక్కడ కూడా ఆమె గురించి మాట్లాడుతూ కొన్ని విలువైన మాటలు మాట్లాడారండి. లూకాసు వార్త 21వ అధ్యాయము. లూకాసు వార్త 21వ అధ్యాయం మొదటి వచనం. కానుక పెట్టెలో తమ కానుకలను వేయిచున్న ధనవంతులను ఆయన పారజూచను. ఇక్కడ ధనవంతులను ఆయన చూస్తాడు, బీద వాళ్ళను కూడా ఆయన చూస్తాడు. చూద్దామండి. ఒక బీద విధవరాలు 2 కాసులు అందులో వేయిచుండగా చూచి, ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసనని మీతో నిజముగా చెప్పుచున్నాను. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు వేసిరి గాని, అందరూ ధనవంతులందరూ వారికి కలిగిన సమృద్ధి. ధనవంతులు అనగానే చాలా మందికి కొంచెం డబ్బు రాగానే ఎగిరెగిరి తెగ పడతారండి కదా. అలాంటి వారి కలిగిన దాంట్లో వాళ్ళు వేశారు, వారిలో ఉన్న సమృద్ధిలో నుండి కానుకలు వేసిరి కానీ, ఈమె తన లేమిలో తనకు కలిగిన జీవనమంతయు వేసనని వారితో చెప్పెను. లేమి అనగానే ఏమీ లేదండి, ఏమీ లేని స్థితిలో ఆమె వేసిందంట. వాళ్ళందరూ ఉన్న అన్ని కలిగి సమృద్ధిలో ఉండి వాళ్ళు వేస్తే, ఈమె ఏం లేకపోయినా ఆమెతో ఉన్న ఎంత కొంచెం ఉందో ఆ కొంచెం అంతా మనకే అర్పించింది అన్నట్లుగా ఆయన మాట్లాడుతున్నాడండి. ఆమె గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. జీవనం అంతయు ఆమె జీవితాన్ని దేవుని కొరకు అర్పించిందంట. ఈరోజు మన కష్టార్జితాన్ని దేవునికి అర్పించడానికి మనకు మనస్సు రావట్లేదు. ఇక మనం జీవనం అంతా అర్పిస్తున్నామండి. ఆలోచించుకోవాలి. ఆమె బీదరాలు ప్లస్ విధవరాలు. బీదరాలు బీదగా ఉంది, విత్ భర్త లేడు, విధవరాలిగా ఎన్ని మాటలు అనుభవిస్తూ ఉంటుందో ఆ రోజు. ఆమె తర్వాత కూడా క్రీస్తు ప్రభువారు ఎంత మాత్రం వదిలి ఉండరండి. ఎందుకంటే ఇంత గొప్పగా ఆమె గురించి సాక్ష్యం ఇచ్చిన తర్వాత ఆమెను వదిలిపెట్టి ఉన్నాడు. ఆమె జీవనం అంతా ఇచ్చేసిందంట. ఇన్ని బాధలు, ఇన్ని కష్టాలు ఉన్నప్పటికీ కూడా ఆమె నా జీవనం అంతా నా తండ్రికి నేను అప్పగించుకోవాలి అని తన విశ్వాసం ఎంత గొప్ప విశ్వాసం అండి. ఈరోజు మనం పనికిరానివన్నీ కొనుక్కుంటాం, మనకు అవసరం లేనిది కూడా మనం కొనుక్కుంటాం. అవసరమైన దేవుని పని కొరకు అందజేయాలంటే చాలా మందికి మనసు రాదు. అందుకే ఒక ధనవంతుడు ఒక మాట అన్నాడండి, అవసరమైనది మాత్రమే కొను, అవసరం లేనిది కొనక్కు. ఎందుకంటే అవసరం లేనిది నువ్వు కొనుక్కుంటున్నావు అనుకో, అవసరమైన నీ ఇంట్లో వస్తువులు నువ్వు అమ్ముకోవాల్సి వస్తుందని ఒక ధనవంతుడు మాట్లాడాడండి. అంతే కదండి. అవసరం లేనిది మనం కొనుక్కుంటున్నామంటే ఇంట్లో అవసరం ఉన్న వస్తువులను అమ్ముకోవాల్సి వస్తుంది తప్పని పరిస్థితుల్లో. అందుకే మనము దేని కొరకు మనం ఖర్చు పెడుతున్నాము, దేని కొరకు మనము మన సంపాదనను మనము వినియోగిస్తున్నాం అనేది ఆలోచనలో మనము మన జీవితాన్ని ముందుకు నడిపించుకోవాలి. ఆమె ఒక గొప్ప విశ్వాసము కలిగి వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు వేసిరు కానీ, ఈమె తన లేమిలో తనకు కలిగిన జీవనమంతయు, తనకు కలిగిన జీవనము. ఈ రోజున ఎంతమంది జీవనం దేవుని కొరకు అర్పిస్తున్నారండి. దేవుని పని అనగానే ఎంతమంది నేనున్నా అని ఆయనకి భరోసా ఇచ్చినట్లు ఉంటున్నారండి. అది వారి హృదయాలకు మాత్రమే తెలిసి ఉన్నది. ఈ రోజు మనం ఆలోచించిన విషయం ఏంటి అంటే, విశ్వాసము కలిగి ఆమెకున్న అంతయు జీవనం అంతయు దేవుని పని కొరకు అర్పించింది. ఈ రోజున దేవుని పని కొరకు మనం ఏం అర్పిస్తున్నాం, దేన్ని మనం అర్పిస్తున్నాం అనేది మనం ఆలోచించుకోవాలండి. ఆమె విశ్వాసం గురించి ఒక మాట మనం మాట్లాడుకున్నట్లయితే, కీర్తనల గ్రంథము
కీర్తనల గ్రంథము 49వ అధ్యాయము కీర్తన గ్రంథము 49వ అధ్యాయము 19వ వచనం ఒకసారి చూసుకొని మరలా ముందుకు వెళ్దామండి. డబ్బున్న వాళ్ళలో ఉన్న గర్వం ఏంటి అంటే అనేది ఈరోజు ఒక మాట చూసుకుందామండి. 49వ అధ్యాయము 19వ వచనం. కీర్తన గ్రంథము 49వ అధ్యాయము 19వ వచనం. 19వ వచనం అండి. 49వ అధ్యాయము 19వ వచనం. తన జీవిత కాలమునొకడు తన్ను పొగుడుకొనినను అతడు తన పితరుల తరమునకు చేరవలెను, వారు మరి ఎన్నడను వెలుగు చూడరు. ఇప్పుడు వాళ్ళకు సమృద్ధిలో ఉండదంతా వాళ్ళకు ఉన్న దాంట్లో వాళ్ళు వేసారు డబ్బులు. కొంతమంది చూపించుకుంటారు, నేను అంతేసాను ఇంతేసాను అన్నట్లుగా సంఘాల్లో చూపించుకునే వాళ్ళు కూడా మనకు లేకపోలేదండి. కానీ అలాంటి వారి గురించి ఒక మాట మాట్లాడుతున్నాడు. తన జీవిత కాలమునొకడు తన్ను పొగుడుకొనినను, నీ జీవిత కాలమంతా నువ్వు పొగుడుకో, ఎంత పొగుడుకుంటావో నిన్ను నువ్వు పొగుడుకో, కానీ అతడు తన పితరుల తరమునకు చేరవలెను. మనం ఎంత పొగుడుకున్నా, వేరే వాళ్ళతో పొగిడించుకున్నా మనం చేరాల్సిన చోటుకే చేరాలి. అది ఎక్కడికి? మన పితరులు ఎక్కడికైతే చేరిపోయారో అక్కడికే చేరాలి కదా. వారు మరి ఎన్నడను వెలుగు చూడరు, ఘనత నొంది ఉండి బుద్ధిహీనులైన వారు నశించు జంతువులను పోలి ఉన్నారు. ధనవంతులుగా ఉండి ఎవరైతే గర్విస్తూ ఉంటారో, నాకు అంతుంది ఇంతుంది, నీ దేవుని పని కొరకు అంత చేసినా ఇంత చేసినా నువ్వు చెప్పుకోవడం కాదు. మనం చేసే పని కుడి చేతితో చేస్తే ఎడమ చేతికి తెలియకూడదంట కదా. అలా ఇక్కడ కూడా అక్కడ కొంతమంది డబ్బులు వేస్తూ ఉండగా ధనవంతులు ఎంతో గర్విస్తూ నేను నన్ను అంతిచ్చా ఇంతిచ్చా అని చెప్పేసి కానుక పెట్టలే వేసేవారుగా ఉంటారు. అలాంటి వారి గురించి తన జీవిత కాలంలో కూడా తన పొగుడుకొనినను అతడు తన పితరుల తరమునకు చేరవలెను, వారు మరి ఎన్నడను వెలుగు చూడరు, ఘనత నొంది ఉండి బుద్ధిహీనులైన వారు నశించు జంతువులను పోలి ఉన్నారు. జంతువుతో పోలుస్తున్నారని అలాంటి గర్వించే హృదయాలకు ఎవరికైతే ఉంటుందో జంతువులతో పోలుస్తున్నాడు. ఇంతకంటే మాట అండి మనకు. అందుకే మనం ఏదైనా అర్పిస్తున్నామంటే దేవుని కొరకు మన హృదయ పూర్వకముగా, ఆయనకి ఏం అవసరం లేదండి, సంఘం కొరకే వాడడం అది. కానీ మనం ఇచ్చే మన హృదయం ఎలా ఉంది? జంతువులతో పోలుస్తున్నాడు అలాంటి గర్వించే హృదయాలకు. అలాంటి వారికి మనం ఉండకుండా మరో మాట విశ్వాసం గురించి ఒక గొప్ప మాట ఇక్కడ మాట్లాడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 11వ అధ్యాయము 6వ వచనం అండి, 6-7 వచనాలు చూసుకుందాం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. ఇక్కడ ఆమెకు, ఆ బీద విధవరాలకు తన హృదయం నిండా విశ్వాసం పొంగి పొర్లుతుంది. విశ్వాసమును బట్టే తన జీవనం అంతయు దేవుని కొరకు అర్పించింది. ఈ రోజున మనలో ఎంత మాత్రం ఆ విశ్వాసం అనుకుందండి. ఆ విశ్వాసం ఉండి, అందుకే విశ్వాసము లేకుండా ఎవరికి ఇష్టలై ఉండ మనము దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం అంటున్నాడు ఇక్కడ. విశ్వాసం మనలో లేదనుకోండి, ఎంత మాత్రం దేవునికి ఇష్టమైన పిల్లలుగా మనం ఎంత మాత్రం ఉండవండి. ఆమె తన హృదయంలో విశ్వాసం బట్టి దేవుని పని కొరకు అర్పించింది. ఈ రోజున మనం విశ్వాసమును బట్టి మనం దేవుని పని కొరకు వాడబడుతున్నామా లేదా అనేది గ్రహించుకోవాలి. అలాగే చూసుకుందాము. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట్టు అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా. నమ్మాలి కదా. మనం విశ్వాసం దగ్గర దేవుని యొద్దకు మనము వచ్చినప్పుడు తన్ను వెదుకు వారికి ఫలము దయచేయువాడని నమ్మవలను కదా. దేవుని దగ్గరకు మనం వస్తున్నామంటే ప్రతి ఫలం అనేది దేవుడు మనకి ఇచ్చేస్తాడనేది మనం నమ్మాలి కదా. అలా నమ్మకుండా విశ్వాసంలో పోయిన వాళ్ళు చాలా మంది అండి. దేవునిలోకి నేను వచ్చాను, దేవుడు నాకు ఇది చేయలేదు అది చేయలేదు, సో నాకు ఈ దేవుడికి ఇంకెందుకు,
ఇన్ని సంవత్సరాలు నేను యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్నానండి, కానీ నాకు ఏం చేయలేదు ఆయన, నాకు ఇంక ఇక్కడ ఎందుకు అన్నట్లు వెనక్కి వెళ్ళిపోయిన వారు కూడా మనకు చాలా మందికి కనిపిస్తూ ఉంటారు. అంటే చాలా మంది ఎలా విశ్వసిస్తారంటే, ఏదైనా దేవుడు నాకు చేస్తే మాత్రమే నేను విశ్వసిస్తాను, దేవుడు నాకు ఏది చేయలేదు అనుకోండి, నాకు ఇంకా ఈ దేవుడు ఎందుకు అన్నట్లు అనుకుంటూ ఉంటారు. కానీ విశ్వాసం అనేది నీలో నిండుకున్నప్పుడు నువ్వు పరలోక రాజ్యానికి, నిత్య జీవితానికి నువ్వు తపన పడాలే, కానీ ఈ లోకపు ఆలోచనలో కానీ లోక ఆశలతో కానీ నువ్వు తపన పడకూడదండి. అందుకే ఇక్కడ అలాగే మాట్లాడుతూ ఆయన వెదుకు వారికి ఫలము దయచేయవాడని నమ్మవలను కదా. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడ సిద్ధము చేసుకొనెను. ఈ రోజున మన ఇంటి వారి రక్షణ కాదు, కానీ మన కొరకే మనం సిద్ధం చేసుకోలేకపోతున్నాం. మన ఇంటి వారి కొరకు ఇంకెక్కడండి, మన కొరకే మనం రక్షణ సరిగ్గా సిద్ధం చేసుకోలేకపోతున్నాము. ఇక్కడ ఆయన మాట్లాడుతూ అంటున్నాడు, నోవహు గారు తన ఇంటి వారి కొరకు చేసుకున్నారంట. ఈ రోజు మన కొరకు మనం చేసుకుందామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకే రక్షణ సరిగ్గా లేదు అంటే ఇంక మన ఇంటి వారి కొరకు ఎలా చేసుకోగలం మనం కదా. అందుకే ఆయన మాట్లాడుతూ భయభక్తులు గలవాడై తన ఇంటి వారి కొరకు రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసుకొనెను. అందువలన అతడు లోకము మీద నేర స్థాపన చేసి లోకానికి ఆయన నేరం మోపాడంట. అంటే నీకు నాకు ఏం పొత్తు లేదు, నీకు నాకు సంబంధం లేదు, నా తండ్రిని ఎలా అయితే చెప్పాడో దాని ప్రకారం నేను ప్రతిదాన్ని చేసుకుంటూ నా విశ్వాసం బట్టి ముందుకు సాగుతున్నానే, కానీ నీ లోకానికి నేను ఎంత మాత్రం లొంగిపోలేదు అన్నట్టు ఇక్కడ నేరము లోకం మీద వేస్తున్నాడు నోవహు గారు. అందుకే ఇక్కడ మాట్లాడుతూ విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి, అది వరకు ఆయన చూడలేదంటే సంగతులు, ఎన్నో సంగతులను గూర్చి దేవుని మాట ఒక్కొక్కటి వింటూ ఉన్నప్పుడు నోవహు గారు ఎన్నో విషయాలను తెలుసుకున్నాడు, ఎన్నో సంగతులను గూర్చి ఆయన విశ్వసించాడు. తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసుకొనెను. అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను. ఇక్కడ ఎంతమంది నీతికి వారసులండి? ఎంతమంది నీతికి వారసులు? మన మనసు మీద చేవేసుకొని చెప్పగలము మనము? నీతికి నేను వారసుడనండి, నీతికి నేను వారసురాలండి. అక్కడ ఎవరయ్యారు నీతికి వారసుడు? నోవహు గారు. చూద్దామండి. అందువలన అతడు లోకము మీద నేర స్థాపన చేసి విశ్వాసం బట్టి కలుగు నీతికి వారసుడు ఆయన. నీతికి వారసురాలు ఎవరైందో తెలుసా? బీద వివరాలైంది. తన జీవనం అంతయు అర్పించి ఈ రోజున మనము దేవుని పనిలో ఒక పాత్రగా, మంచి పాత్రగా, అర్హమైన పాత్రగా, ఏ లోపము ఆ పాత్రకు ఏ సొట్ట పడకుండా మంచి పాత్రగా మనం దేవుని పని కొరకు వాడబడుతున్నామండి. నేను ఒక వారసుడను, విశ్వాసమునకు వారసురాలు. ఎంతమంది ఈ రోజున ఒక నిర్ణయం మనం తీసుకోవాలి. ప్రతిరోజు మనం విని వెళ్ళిపోతే మనకి ఏ ప్రయోజనం ఉండదండి. విన దాన్ని హృదయంలో గట్టిగా పట్టుకొని ఆ బీద విధవరాలు ఎలా అయితే తన జీవనం అంతయు ఆయన చూస్తూ ఉన్నాడు, అక్కడ బీదల్ని చూస్తూ ఉన్నాడు, ధనవంతులను కూడా ఆయన కనపెడుతూ ఉన్నాడు. ఈ రోజున నిన్ను చూస్తూ ఉంటాడు, నన్ను చూస్తూ ఉంటాడు. నీ స్వభావం ఏంటి? నువ్వు ఎలాంటి స్వభావం కలిగి నువ్వు దేవుని పనిలో వాడబడుతున్నావు అనేది దేవుడు చూస్తూ ఉంటాడని గమనించుకొని మన విశ్వాసానికి మన నీతికి మనం వారసులుగా ఉన్నామా లేదా, పరలోక రాజ్యానికి వారసులుగా ఉన్నామా లేదా అనేది మనం గ్రహించుకొని ఉండాలని, దాని కొరకు ప్రతిరోజు ప్రయత్నించే వారు ఉండాలని ప్రేమపూర్వకంగా తెలియజేసి నా యొక్క మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకొని ప్రార్థించుకుందామండి. ఈ రోజున ఇన్ని మాటలు మనం నేర్చుకున్నాము. ఇక్కడ కేవలం మనం పాఠం విన్నాం అంతే. పాఠం వినేసాము, బయటకు వెళ్ళి మనము ఎగ్జామ్ రాయాలి. అంటే ఆ ఒక పాపముతో మనము పోరాటం చేయాలి. ఈరోజు ఇక్కడ ఒక టీచింగ్ మనం విన్నాం, పాఠాన్ని మనం వినేసాం, ఎగ్జామ్ మాత్రం బయటే రాయాలి. మార్కులు ఇచ్చారు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. నీ ర్యాంక్ ఎంత వచ్చింది అని చెప్పేవారు మన తండ్రి. గనుక అలాంటి వారిగా మనం ఉండాలని ప్రతిరోజు నేను కోరుకుంటే ఈ మాటలు ముగించి మనం ప్రార్థించుకుందామండి. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ రోజున బీద విధవరాలి యొక్క ప్రేమ తండ్రి, ఆమె విశ్వాసము, ఆమె జీవనం అంతయు మీకు సమర్పించిందని మేము నేర్చుకున్నాము ప్రభువా. మేము తండ్రి ఎలాంటి స్వభావం కలిగి మేము ఈ రోజున మీ పనిలో వాడబడుతున్నాం అనేది మాకు మేము పరీక్షించుకొని తండ్రి
అవును ప్రభు, అవసరమైనది మాత్రమే తండ్రి మేము మా జీవితంలోనికి మేము తెచ్చుకొని అవసరం లేనిది వదిలేసేవారుగా ఉండుటకు మా అందరికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము ప్రభు. తండ్రి అవును ప్రభా, నోవహు గారు మీ మాట యందు భయభక్తులు కలిగి తండ్రి ఆయన నీతికి వారసుడు ఆయను. ఈ రోజున ఎంతమంది తండ్రి మేము నీతికి వారసులమా లేదా తండ్రి మేము నశించిపోతున్నాం అనేది మాకు మేము పరీక్ష చేసుకొని మా హృదయానికి తండ్రి మేము తండ్రి మంచి అక్షయ ఆహారాన్ని తండ్రి ఈ రోజున మాకు నేర్పించాలని మేము నమ్మచ్చు. మా జీవనం అంతయు మీ కొరకు సమర్పించే బిడ్డలుగా ప్రతి ఒక్కరిని లేవనెత్తమని ప్రార్థిస్తూ తండ్రి ఈ రోజున ఈ పాఠాన్ని మేము నేర్చుకున్నాము తండ్రి ప్రభు. మీ యొద్ద తండ్రి యొద్ద వచ్చేంత వరకు తండ్రి ప్రభు మాకు మేము తండ్రి పాపముతో యుద్ధము చేయుటకు మరింత శక్తి, బలము, వివేకం ఇచ్చి నడిపించమని ప్రార్థిస్తూ మా కుటుంబాలన్నింటినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. మీ కొరకు ఏదైనా వాక్య ప్రకటన మేము చేస్తున్నామంటే అది ప్రజలందరికీ మేలుకరంగా తండ్రి ఉండుటకు అందరికి సహాయం చేయమని ప్రార్థిస్తూ మా కుటుంబాలన్నింటినీ తండ్రి మీ యొక్క ఆత్మీయ అభిషేకము దయచేయమని ప్రార్థిస్తూ తండ్రి ఎవరైతే తండ్రి లోపల కృంగిపోయి నశించిపోయి బాధలతో అనుభవిస్తున్న వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని మీ యొద్దకు వచ్చుటకు ప్రతి ఒక్కరికి ఆ బీద విధవరాలు ఎలా అయితే తండ్రి తన లేమిలో మీకు ఇచ్చిందో, తన ఏమి లేకున్నా పర్లేదు జీవనం తన తండ్రికి అప్పగించాలని ఒక నిర్ణయం తీసుకుందో, ఈ రోజున అలాంటి నిర్ణయంతో మేము బయటకు వెళ్ళుటకు అందరికి సహాయం చేయమని ప్రార్థిస్తూ తండ్రి వింటున్న వారు చెప్తున్న నాకు తండ్రి మరింత ఎక్కువ జ్ఞానము తండ్రి నేర్పించి రాబోయే దినాల్లో కూడా తండ్రి మరింత ఎక్కువగా మంచి విలువైన పాఠాలు మేము నేర్చుకుంటూ అందరికి సహాయం చేయమని ప్రార్థిస్తూ ఘనత మహిమ ప్రభువుని ఒక్కరికి చెల్లిస్తూ మా కొరకు రానే ఉన్న మా ప్రియ రక్షకుడు మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ఈ ప్రార్థన మనలో సమర్పించుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు ఆల్. మంచిది అండి. విలువైన సందేహాన్ని వివరించినందుకు సంఘం తరపున గీతకి వందనాలు. అదేవిధంగా ఒక పాట పాడుకుందాం.
మంచిదండి. అదేవిధంగా రెండో వర్తమానం కూడా మనం విందాము. ఈ సమయాన్ని అన్నయ్య గారికి అప్పగిస్తున్నాం. మొదటిగా ఈ అవకాశం ఇచ్చిన దేవునికి వందనాలు. చర్య వచ్చిన మీ అందరూ కూడా నాకు దంపట్లు ఆనందిస్తున్నాను. మనం కళ్ళు మూసుకొని ప్రార్థించుకొని వాక్య భావంలోనికి వెళ్దాం. పరిశుద్ధుడు మహాపరిశుద్ధుడు అయిన మా కన్న తండ్రి, నీ ఘనమైన మహోన్నతమైన సర్వోన్నతమైన నామమునకు కోటి స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మీరు మరలా మా పట్ల కనికరం చూపి మరొక దినాన్ని మాకిచ్చి దినములోని మాటలను ధ్యానించుకొని మహాభాగ్యాన్నిచ్చి మా బ్రతుకులు తిద్దుకొని మరింత మెరుగుపరచుకొని మీ దగ్గర హత్తుకొని జీవించే మహాభాగ్యాన్ని ఇస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ మొదటి పాఠము ద్వారా మాకు ఎన్నో విషయాలు నేర్పించి నీతికి వారసులు కావాలంటే ఆ ప్రవర్తన ఎలా ఉండాలో నేర్పించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. రెండవదిగా మరింత లోతైన భావాలు తెలుసుకోవడానికి మాకు సహాయం చేయండి. బోధిస్తున్న నాకు నా స్వబుద్ధి నేను ఆధారం చేసుకోక నీ మీద ఆధారపడి నీ పరిశుద్ధాత్మ సహాయం కోరుతున్నాను. సహాయం చేయండి. ఇక మహిమార్థంగా సంఘాన్ని బలపరచడానికి, నన్ను నేను బలపరచుకోవడానికి, తండ్రి నీ రాకడకు సిద్ధపడడానికి, మీరు ఇచ్చే ప్రతిఫలం పొందుకోవడానికి అర్హమైన పాత్రలుగా మమ్మల్ని అందరినీ నడిపించమని తండ్రి ఇచ్చిన ప్రార్థనని పాలసంలోని సమర్పించుకొని వేడుకొని పొంది ఉన్నామని నమ్ముచున్నాను మొక్కల తండ్రి. పూర్తి టచర్ వచ్చిన మీకు అందరికీ మరొకసారి నారాధన ఆచరిస్తున్నాను. ఎంతసేపు మంచి విషయాన్ని మనం తెలుసుకున్నాం. మనము చాలా విషయాల్లో మనకి దేవుడు నడిపిస్తున్నాడు. అందుని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఒక్కొక్క పాఠము మనల్ని దేవుని దగ్గరకు నడిపిస్తూ ఉంటుందండి. అది ఎప్పుడు సాధ్యమవుతుందంటే విని మన హృదయంలో పెట్టుకొని దాని ప్రకారం చేసినప్పుడు సాధ్యమవుతుంది. విన్నాం, ఇక్కడే వదిలేసాం, వెళ్ళిపోయామంటే ఏం ప్రయోజనం. ఇప్పుడు ఒక పాఠాన్ని విన్నప్పుడు మరలా మనకేం ఉంటుందని తెలుసుకున్నాం. ఎగ్జామ్ ఉంటుంది. ఏం చేయాలి? రాయాలి. జ్ఞాపకం ఉంటే కదా రాసేది. జ్ఞాపకం లేకపోతే రాసేస్తామా మనం? జ్ఞాపకం లేకపోతే రాసేస్తాడు. పిల్లవాడు చదువుతున్నాడు, చదివిన పాఠం హృదయంలో ఉంటే ఎగ్జామ్లో రాస్తాడు, పాస్ అవుతాడు. చదివాడు, వేరే పని పెట్టుకున్నాడు, చేస్తూ దీన్ని మర్చిపోయాడు, ఎగ్జామ్కి వెళ్ళి పెన్లో ఇలా పట్టుకుంటూ ఉంటాడు. కుదురుతుందండి? కుదురుతుంది? రాస్తానా? సరే కాదు. నీ జ్ఞాపకం ఉంటే ఎన్ని పనులు చేస్తున్నా చదివినది హృదయంలో ఉంటే రాస్తాడు, పాస్ అవుతాడు. ప్రతిఫలం ఎవరికండి? మనకే, రాసిన వారికే. వినిన దాన్ని పాటిస్తే ప్రతిఫలం కూడా పాటించేవారిదే. ఇది సత్యమా? ఖచ్చితంగా ఇది నిజం. పాటించేవారిదే. మరి ఇంతసేపు విన్నాం కదా, వినిన దాన్ని పాటించాలని కూడా తెలుసుకున్నాం కదా. మరి రేపు నుంచి ఏం చేస్తారండి మీరు? రేపు నుంచి ఏం చేస్తారు? ఉన్నదంతా వేస్తారా? కనుక ఉన్నదంతా వేయాల్సి వస్తుందని అంటే ఎట్లా పెట్టేది వస్తారా? ఏం చేస్తారండి? నిజంగా ఒక విషయాన్ని
మనం దేవుడు చెప్పినట్టు నడుచుకుంటూ వెళ్తుంటాం అనుకోండి, మన దగ్గర ఎంత ఉంటే ఎంత అవసరమో దేవుని పని వచ్చినప్పుడు దాన్ని పెట్టడానికి సిద్ధంగా ఉంటాం మనం. ఉంటామా లేదా? ఇప్పుడు జాబ్లో లేకపోవచ్చు, కానీ మన హృదయంలో ఉందనుకోండి, దేవుని పని చేయాలి, చేసినప్పుడు నా వల్ల ఏదైతే అది నేను ఖర్చు పెట్టాలి అనుకున్నప్పుడు మన దగ్గర ఎంత ఉందో అంతా ఖర్చు పెట్టేంత వరకు మనం ఆగం. ఏం కావాలని గురి ఉంటుందంటే ఆ పని సక్సెస్ కావాలంతే, దేవుని పని సక్సెస్ కావాలంతే. ఎంత పోయిందా, ఎంత ఖర్చు అయిందా అదేం మన హృదయంలోకి రాదు, ఆలోచించు. దేవుని మాటలు విన్నారా? ఒక కూటమి పెట్టుకున్నాం, దేవుని మాట వినపడిందా ప్రజలకు? దాని కొరకు ఎంత ఖర్చు అయిందని చూడండి, వినపడింది, చాలా సంతోషం. మన వల్ల చేసి తీరాలంతే. ఇప్పుడు రేపు నుంచి ఏదైనా ప్రోగ్రామ్ చేస్తాం అనుకోండి, సహకరిస్తారు కదా, తప్పకుండా సహకరిస్తారు కదా. సహకరించినప్పుడు వినింది ఫలిస్తుంది. ఆ బీద విధవరాలు ఏం చేసిందండి? ఎంత ఉంటే అంత వేసేసింది. గొప్ప ప్రతిఫలం ఏంటండి ఆమెకి దొరికిన ప్రతిఫలం? ఏం దొరికింది? ఏమైనా కనబడిందా మీకు అక్కడ? ఏం కనబడలేదా? ఏం కనబడలేదండి? సాక్ష్యము, ప్రతిఫలము నీతికి వారసురాలైంది. ఏమైందండి? ఆమె వారసురాలైంది. తండ్రి దగ్గర చాలా డబ్బు ఉంది, చాలా ఆస్తి ఉంది. తండ్రి చనిపోయాడు, ఆస్తి అంతా ఎవరిది? ఏమైనాడు కొడుకు? వారసుడయ్యాడు. దేవునికి ఎంత ఉందో, ఎంత అయితే అధికారం ఉందో దాని అంతటికీ వారసురాలైందా. ఎంత గొప్ప భాగ్యం చూడండి. నేర్చుకున్న మాటలు మన హృదయాల్లో ఫలించును గాక. ఈ రోజుల్లో నిజంగా మనం కొన్ని విషయాలు ధ్యానిస్తూ వెళ్తున్నప్పుడు చాలా విషయాలు ఇంకా మనకి ఏదో తెలియదేమో, మనకి ఇంకా ఏదో తెలియదేమో, ఇంకా ఏదో తెలీదు. ఎంతమంది నమ్ముతారండి మనకి ఇంకా చాలా తెలియని ఉన్నాయని? అందరూ నమ్మాల్సిందే. మనకి ఇంకా తెలియనివి చాలా పెట్టాడు దేవుడు. ఏదో ఒక విషయాన్ని నేర్చుకున్నాము, సరిపోద్దా? సరిపోకపోవచ్చు. అందుకే దేవుడు ఇంకా ఎన్నో లోతైన భావాలు తన గ్రంథంలో లిఖించి పెట్టాడు. చాలా రోజుల క్రితము, చాలా సంవత్సరాల క్రితము ఎవరైనా కాంటాక్ట్ కావాలంటే ఫోన్లు ఉండేవండి? ఉండేవా? లేదు. ఊర్లో ఎక్కడైనా మన ఊహ తెలిసినప్పటి నుంచి జరిగినటువంటి సంఘటనలు ఏమిటంటే, మనకు ఊహ తెలిసినప్పటి నుండి కొద్దిగా బుద్ధి వచ్చినప్పటి నుంచి జరిగిన సంఘటనలు, ఊరిలో ఏదైనా ఒక ఇంట్లో ఏముండేదండి? టెలిఫోన్ ఉండేది. ఎవరో ఒక్కరింట్లో ఉండేది. ఆ గ్రామానికంతా ఆ నంబర్ ఉంటే ఆ గ్రామానికి ఏం చెప్పాల్సిన ఆ గ్రామంలోని ఆ నంబర్ ఫోన్ చేసి ఇలాంటి గ్రామంలో ఉన్న వారికి, ఇలాంటి కుటుంబానికి విషయాన్ని చెప్పండి అని చెప్పేవారు. జ్ఞాపకం ఉందండి? ఉందా? మరి ఇప్పుడేమైందండి? ఇప్పుడు ఎక్కడి దాకా వచ్చాము మనము? ఎక్కడి దాకా వచ్చామండి? అప్డేట్ అయిపోయింది చాలా. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఫోన్. ఎంతమంది ఉంటే అంతమందికి ఒక్కొక్క ఫోన్. ఎవరింట్లో ఉన్నాయండి? మా ఇక్కడ కూర్చున్న వారు, నా దగ్గర, మా కుటుంబంలో ప్రతి వారి దగ్గర ఫోన్ ఉందన్నవారు. ఇదండి కదా, మీ ఇంట్లో లేదా? అందరి దగ్గర ఒక్కొక్క ఫోన్. అర్థం లేదు, అందుకే ఛేదించాను. మా ఇంట్లో మా కూతురు దగ్గర లేదు, మా ముగ్గురు దగ్గర ఉంది.
మీ ఇంట్లో బ్రదర్ దేవరాజ్, మీ ఇంట్లో ఒక్కటే ఉంది. మీ ఇంట్లో 5 జనం. ఎంత ఉన్నారు? నలుగురు దగ్గర ఉందా? చేతులు చేయలు ఎత్తాల్సిందే కదా. నువ్వు ఫుల్ అప్డేట్ అయిపోయావు కదా ఇక్కడ. అందరి దగ్గర ఒక ఫోన్ ఉంది. ఎంతగా అప్డేట్ అయ్యమంటే నిజంగా ఒక వైపున ఆలోచిస్తే ఇది మంచిది కూడా అయింది. అలాగే రెండో అదిగా ఆలోచిస్తే చాలా మంది దాన్ని చెడుగా కూడా తీసుకుంటున్నారు, వాడుకుంటున్నారు, ఇష్టానుసారముగా వాడుకుంటున్నారు. ఎవరు చూస్తలేదులే అనే లెక్కన వాడుకుంటున్నారు. నిజంగా క్రైస్తవులు అనిపించుకుంటున్న మనం, దేవుని బిడ్డలమై ఉన్న మనము దాన్ని ఎలా వాడుకోవాలి? అప్డేట్ దేవుడు మనకిచ్చాడు. దేని కొరకైతే ఇచ్చాడో దాని కొరకే వాడుకోవాలి. దేనికి ఇచ్చాడండి మొబైల్? ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు, ఎప్పుడు వస్తావు, ఎక్కడొస్తున్నావు, ఎలా ఉన్నావు, సేఫ్టీగా ఉన్నావా? ఇలాంటి మంచి కోసం కదా ఇచ్చింది దేవుడు. దాని కొరకే ఇచ్చాడా? ఏదైనా చూసుకోవచ్చని ఇచ్చాడా? దేని కొరకే ఇచ్చాడండి? అప్డేట్ చేసి మన చేతికి ఎందుకు ఇచ్చాడు? మంచిగా యూస్ చేయాలనే దేవుడు మనకి ఇచ్చాడు. ఈ రోజుల్లో నిజంగా చాలామంది చాలా రకాలుగా అప్డేట్ అయినవన్నీ ఉపయోగిస్తూ వెళ్తున్నారు. సరే, ఇది ఇంట్లో వరకు కనబడుతుందండి ప్రతి వారికి. ఒక్కడొక్క మొబైల్ ఉపయోగిస్తున్నాడు. ఇంట్లో ఉన్న వారికి తెలుస్తుందా దేనికి ఉపయోగిస్తున్నామని? తెలియకపోవచ్చు, తెలియకపోవచ్చు. కానీ అది దేవునికి కనబడుతుందా లేదండి? కనబడుతుందా లేదా? తప్పకుండా కనబడుతుంది. చూడండి, దైవ గ్రంథం ఏం చెప్తుందో చూద్దాం. మనతో ఏం మాట్లాడుతుందో, నేటి కాలంలో కూడా మనల్ని హెచ్చరిస్తూ దైవ గ్రంథం ఏం చెప్తుందో చూద్దామండి. సామెతల గ్రంథము. చాలామంది దీని అర్థం కాక తన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఎవరు చూడరులే, ఎవరు తెలుస్తుందిలే, నేను సపరేట్గా చేస్తున్నాను కదా, నేను ఒంటరిగా ఉన్నప్పుడు చూస్తున్నాను కదా, అసలు ఇప్పుడు ఎవరూ లేరు కదా అని కూడా ప్రయత్నిస్తూ ఉంటారు. చూస్తూ ఉంటారు, పాపంలో పడిపోతూ ఉంటారు, దేవునికి దూరంగా వెళ్తూ ఉంటారు. చూడండి, సామెతల గ్రంథము 15వ అధ్యాయము 11వ వచనం. పాతాళమును అగాధ కూపమును యెహోవాకు కనబడుచున్నవి. పాతాళం ఎవరికైనా కనబడుతుందండి ఇక్కడ ఉన్న వాళ్ళు? లేదు. చదువమ్మా. నరుల హృదయములో మరి తేటగా ఆయనకు కనబడును కదా. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం చూసేదైతే ఈ రోజుల్లో సేఫ్టీల కోసము ఏం చేస్తున్నారండి? ఎవరైనా ఏదైనా సంపాదన చేస్తే అక్కడ కావల కోసం ఏం పెడుతున్నారు? సీసీ కెమెరాలు పెడుతున్నారు. ఎందుకు? అక్కడ ఏం జరిగినా కనిపించాలి, ఏది పైన మాకు తెలవాలి, సేఫ్టీ ఉండాలని సీసీ కెమెరాలు పెడుతున్నారు. ఇంకో పద్ధతి ఏంటో తెలియదు కానీ ఇప్పుడు పెడుతున్నటువంటి కొన్ని సీసీ కెమెరాల్లో ఏమవుతుందంటే, ఎవరైనా మనిషి రాగానే ఏం చేస్తుంది? అది సారని కొట్టుకుంటుంది. మరి సీసీ కెమెరా ఎలా అవుతుందండి? అది ఎలా అవుతుంది? అది సీసీ కెమెరా అంటే మీనింగ్ ఏంటి? సీక్రెట్గా ఫోటోలు తీయాలి, సీక్రెట్గా పెట్టుకోవాలి దాని దగ్గర. ఈ రోజుల్లో ఏమైపోతుంది? కొట్టుకుంటూ చేస్తారు, తప్పు పనులు చేస్తారంటారా? సీసీ కెమెరా ఉంది అంటే దొంగతనం చేస్తారా? అది కొట్టుకుంటుంది, అది చూస్తుంది. దొంగలిస్తాడా? ఎత్తిపోతాడా? ఎత్తిపోడు. నిజంగా అప్డేట్ అవుతూ మనిషి బ్రెయిన్ ఏమవుతుందో తెలుస్తాడు. పెట్టావు సరే, దాన్ని కొట్టుకోవడం ఏంటి?
అబ్జర్వ్ చేయాలి కదా. కొట్టుకోయిందంటే దొంగతనం చేస్తాడా? చేయడు. సీక్రెట్గా ఉంటే అది సీసీ కెమెరాలో గుర్తుపట్టవచ్చు, పగలేసి వెళ్ళొచ్చు కదా, ఏమైనా చేయొచ్చు. కానీ సీసీ కెమెరా ఏం చేస్తుంది చెప్పండి? పైన కనబడేదాన్ని ఏం చేస్తుంది? ఫోటో తీసి పంపిస్తుంది. కానీ మనము నమ్మిన దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు, మనం పూజిస్తున్నటువంటి దేవుడు ఏం చేస్తాడు తెలుసా? లోపల ఎవరికి కనబడని దాన్ని చూసే దేవుడు ఆయన. ఎవరికి కనబడదు. నువ్వు ఇక్కడ కూర్చున్నారు, మీరు ఎవరు తప్పు చేస్తున్నారో, ఎవరు నీతిగా బ్రతుకుతున్నారో మనం చూస్తున్న వారికి అందరికీ కనబడుతుందండి? కనబడుతుందా? నువ్వు ఒరిజినల్గా ఉండవు, నువ్వు దేవుని బిడ్డే నువ్వు అని నేను చెప్పచ్చు, నన్ను మీరు నమ్మచ్చు, చెప్పొచ్చు. కానీ నా ఆలోచనలు, నా క్రియలు ఎవరికైనా తెలుస్తుందండి? ఎవరికి తెలియదు. అదే వాక్యం చెప్తుంది ఇక్కడ, చదవండి 11వ వచనం 2వ లైను. అది ఏమేమి కనబడతాయంట? పాతాళమును అగాధమును యెహోవాకు కనబడుచున్నవి, నరుల హృదయములు మరి మరి మరి. సీసీ కెమెరా అయినా క్లారిటీ కొద్దిగా మిస్ కావచ్చు, కానీ మన హృదయాలోచనలు మరి తేటగా, క్లియర్గా. తేటగా అంటే ఏంటండి? క్లారిటీగా ఆయనకు కనబడుతుందంట ప్రియుల. మరి అప్డేట్ అవుతున్నామా? మనం తెలుసుకుంటున్నామా? తెలుసుకున్నప్పుడు ఏమవుతుందండి? మన హృదయం, మన ఆలోచన ఇలా దేవునికి కనబడుతుందంటే సరి చేసుకోమా మనము? చాలామంది ఈ రోజుల్లో, చాలామంది గడిచిన రోజుల్లో చాలా ఆర్భాటాలు చేశారు కదా, పండుగ ఆర్భాటాలు. ఎప్పుడు కూడా తను బైబిల్ పట్టుకుని వాడు ఏం చేస్తున్నాడు? బైబిల్ పట్టుకొని బ్యాగ్ వేసుకొని వెళ్ళాడు చర్చిలకి. వెళ్ళారా లేదా? మనం కూడా చూసాం అలాంటి వారిని. ప్రతి ఆదివారం కనబడాడు, కానీ ఆ ఆదివారం మాత్రం వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడండి? ఏదో పండగ ఈ రోజన్నా పోకపోతే ఎలా, ఈ రోజన్నా దేవుని సన్నిధికి పోకపోతే ఎలా అని కొంతమంది, ఈరోజు వెళ్తే హ్యాపీగా తినొచ్చని, చూడొచ్చని, ఏదో ఎంజాయ్ చేసుకొని రావచ్చని కొంతమంది. పిల్లరా, వీటందరిని గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు మనమైతే సరిగా వస్తున్నాం కదా, మనమైతే వారం ప్రార్థనకు వస్తున్నాం కదా, కూర్చుంటున్నాం కదా, మనల్ని ఎవరు అబ్జర్వ్ చేస్తున్నారు? ఎవరు అబ్జర్వ్ చేస్తున్నారండి? దేవుని కన్నులకు మన హృదయాలోచన మనం ఆలోచించేదండి. బయట వానికి కనబడదండి. కన్న తండ్రి అయినా కనబడదు, కన్న తల్లైనా కనబడదు, కన్న బిడ్డ అయినా కనిపించదు. మన దేవునికి తేటగా కనబడుతుందంట. తేటగా, క్లారిటీగా. నువ్వేం ఆలోచిస్తున్నావు, నువ్వేం చేస్తున్నావు, ఏం చూస్తున్నావు, నీ ప్రవర్తన ఎలా ఉంది, నాటకీయతగా ఉందా, యథార్థంగా ఉందా అని అబ్జర్వ్ చేస్తున్నాడండి. దేవుడు చూస్తున్నాడన్న భయం మనలో తప్పకుండా ఉండి తీరాలి. అలాగే ఇంకొక వచనం చూసుకోవడం కదా, కీర్తనల గ్రంథము 139వ అధ్యాయం. ఇవన్నీ తెలియక చాలామంది చాలా రకాలుగా పాపంలో పడిపోతూ ఉంటారండి. దేవుని వాక్యం అర్థమైన వారు మనల్ని మనం సరి చేసుకుంటూ వెళ్ళాలని నేను మనం చేసుకుంటాను. చూడండి, కీర్తనల గ్రంథము 139వ అధ్యాయము 8వ వచనం చదువు. నేను ఆకాశమునకు ఎక్కినను. చూడండి, ఒక భక్తుడు చెప్తున్నటువంటి మాట, దేవుని అర్థం చేసుకొని చెప్తున్నటువంటి మాట, రాస్తున్నటువంటి మాట. నేను ఆకాశమునకు ఎక్కినను, నీవు అక్కడను ఉన్నావు. నేను పాతాళమందు పండుకొనినను, నీవు అక్కడ కూడా ఉన్నావు. నేను బ్రతికున్నప్పుడు కూడా నన్ను చూస్తున్నావు. నేను చనిపోయాక కూడా, నేను పాతాళములోకి వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా నీవు ఉందువు. అలాగే చూడండి, చదవండి 10వ వచనం, 19వ వచనం చదవమ్మా.
ఆ, నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినను అక్కడ కూడా నీ చెయ్యి నన్ను నడిపించును. సముద్రములో వెళ్ళి నువ్వు తప్పు చేసినా కూడా అక్కడ కూడా దేవుడే చూస్తున్నాడు. నువ్వు ఎక్కడికన్నా వెళ్ళు. అంత కొంతమంది ఏం చేస్తారంటే ఈ ప్లేస్లో ఉన్నారనుకోండి, ఏం చెడు ఆలోచనలు ఉన్నాయి. దేవుని సన్నిధిలో ఉన్నారనుకోండి, అందరూ ఉన్నప్పుడు ఉన్నారనుకోండి, ఏ చెడు ఆలోచనలు ఉండవు. బయటికి వెళ్ళారు, ఒక్కరే ఉన్నారనుకోండి, అప్పుడు అన్నీ కూడుకుంటూ ఆలోచిస్తూ పడిపోతూ ఉంటారు చాలామంది. ఇప్పుడు భక్తుడు ఏమంటున్నాడు? ఆకాశానికి వెళ్ళి నేను దాక్కున్నా కూడా అక్కడ అనుకుంటావు ప్రభువా. పాతాళం, నేను చనిపోయి పాతాళానికి వస్తాను అనుకో, అక్కడ కూడా నీవు నన్ను చూస్తావు ప్రభువా. సముద్రానికి వెళ్ళిన, సముద్రంలో నేనున్నా, అక్కడ కూడా నువ్వు చూస్తావు. చాలామందికి అర్థం కాకపోవడం ఏంటంటే, ఎక్కడైనా సొంత గ్రామంలో సొంత వారి మధ్య ఉన్నప్పుడు చాలా బాగానే ఉంటారు, కానీ ఎక్కడైనా టూర్ వెళ్ళారనుకోండి, అక్కడ వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో నిజంగా వాళ్ళకే తెలియాలి. ఒక ప్రార్థనకు పోయే, ప్రేయర్కి వెళ్ళే ఒక భక్తుడు అనకూడదు కానీ వేషధారి ఏం చెప్తున్నాడంటే, అన్న టూర్ వెళ్దామన్నా అంటున్నాడు. ఒక రోజు కూర్చున్నప్పుడు అన్న టూర్ వెళ్దామన్నా, ఎక్కడికి వెళ్దాం బ్రదర్ అంటే, ఎక్కడికి వెళ్దామంటే తన ఆలోచన ఎలా ఉందంటే, గోవాకి వెళ్దామన్నా అంటున్నాడు. ఎక్కడికి వెళ్దాం? గోవాకి వెళ్దామన్నా. ఏం బ్రదర్ అక్కడ ఏముందంటే, ఫస్ట్ టైం చెప్పాడు తెలుసా బ్రదర్, ఏమనుకోకూడదని, ప్రార్థన గోపురాలు బాగున్నాయి బ్రదర్, మంచి చర్చెస్ ఉన్నాయి, బాగా చూడొచ్చు, బాగా ఎంజాయ్ చేసుకొని రావచ్చు. చర్చిలోకి వెళ్ళి ఏం ఎంజాయ్ చేస్తాము? ఏమి ఎంజాయ్ చేస్తున్నారండి ఇక్కడ? చర్చిలోకి వెళ్ళి ఏమేమి ఎంజాయ్ చేస్తారండి? మరలా వచ్చాడు, మరలా అలాగే తిరుగుతూ ఒక ప్లేస్కి వచ్చాడు. రెడ్ లైట్ ఏరియా ఉంటుందన్నా అన్నాడు. నీకు అవసరం బాబు ఇది అన్నాడు. రెడ్ లైట్ ఏరియా ఉంటే దేవుని బిడ్డగా బ్రతకాలని, నీతిగా బ్రతకాలని వస్తున్న నీకు అలాంటి ఆలోచన నీకు అవసరమా? ఆలోచించండి. దానికేం లేదు, వాక్య జ్ఞానం లేదు, వాక్యం ఏం చెప్తుందో తెలీదు. వాక్యం ఏం చెప్తుంది? నువ్వు ఆకాశానికి ఎక్కినా అక్కడ కూడా నిన్ను చూస్తున్నాను. నువ్వు పాతాళానికి వస్తావా, అక్కడ కూడా నేను చూస్తున్నాను. సముద్రాలకు వెళ్తున్నావా, అక్కడ కూడా నా కన్ను నిన్ను చూస్తూ ఉంటుంది. మరి ఎక్కడికి వెళ్ళి తప్పు చేస్తావు మనం? ఎక్కడికి వెళ్ళి తప్పు చేయగలం మనం? ఎక్కడికి వెళ్ళి తప్పు చేస్తే మనం దొరక్క ఉంటాం? సీసీ కెమెరా ఏం చూస్తుందండి? పైన మాత్రం చూస్తుంది, కానీ దేవుని సీసీ కెమెరా ఏం చేస్తుంది? మన హృదయాలోచనలోనికి వెళ్తుంది, అక్కడ స్కాన్ చేస్తుంది, స్పష్టంగా క్లారిటీ దేవునికి ఇస్తుంది. అది స్పష్టంగా దేవుని కన్నా అంత లోతుగా చూస్తుందండి. నిజంగా ఇది తెలియక చాలామంది పడిపోతున్నారండి, చాలామంది నాశనం అయిపోతున్నారు, చాలామంది దేవునికి దూరం అయిపోతున్నారు. దేవుని ఉద్దేశం అంతా ఏంటి? దేవునికి దగ్గర కావాలి. నువ్వు లోకాన్ని వదిలి దేవునిలోకి వచ్చావా? లోకాన్ని వదిలి చర్చిలోకి వస్తున్నావు, సంఘానికి వస్తున్నావు, దేవుని ఆరాధిస్తున్నావు. చూడండి, ఇన్ని అప్డేట్ అవుతున్నా దేవుని వాక్యం ఏమైనా అప్డేట్ అవుతుందా? చూడండి ఒకసారి. ఆ రోజుల్లో ఇశ్రాయేలు చెప్పినటువంటి మాట, లేవియాకాండము 11వ అధ్యాయం 44వ వచనం. నేను మీ దేవుడనైన యెహోవాను, నేను పరిశుద్ధుడను గనుక
మీరు పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మును మీరు మిమ్మును మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాలి. మనల్ని పరిశుద్ధపరచుకోవాలి. ఆయన ఎవరండి? దేవుడు పరిశుద్ధుడు. ఎక్కడికి వచ్చాం మనము? పరిశుద్ధమైన దేవుని దగ్గరకు వచ్చాం. పరిశుద్ధమైన దేవుని సన్నిధిలోనికి వచ్చాం. పరిశుద్ధమైన దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చాం మనం. మరి మనమే ఏం చేసుకోవాలి? పరిశుద్ధ పరుచుకోవాలి. అలాగే కీర్తనల గ్రంథము చూడండి. అలాగే కీర్తనల గ్రంథము 99వ అధ్యాయము 99వ అధ్యాయము 5వ వచనం చూడండి. మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి. మనం ఎక్కడొచ్చాం? మనం ఇక్కడికి మనం ఎందుకు వచ్చాం? నా దేవుడు అని వచ్చాం. ఎందుకు వచ్చాం మనము? నా దేవుడు, నన్ను కాపాడుతున్నటువంటి దేవుడు, నాకు సమస్తాన్ని ఇస్తున్నటువంటి దేవుడు, నాకు సమస్తాన్ని నేర్పిస్తున్నటువంటి దేవుడు అని మనం ఆయన దగ్గరకు వచ్చాం. అందుకే వాక్యం ఏం చెప్తుంది ఇక్కడ? మన దేవుడైన యెహోవాను ఏం చేయాలి? మనము ఘనపరచాలి. మనం ఏం చేయాలండి? మన కర్తవ్యం ఏంటి? ఆయనను ఘనపరచాలి. ఆయన ఉన్నత స్థలానికిలో కూపెట్టగలని. మనం తప్పులు చేస్తుంటే ఆయన ఘనపరచబడతాడండి? ఘనపరచబడతాడా? మనం పాపాలు చేస్తుంటే దేవుడు ఘనపరచబడతాడా? మనం దొంగతనాలు చేస్తుంటే దేవుడు ఘనపరచబడతాడా? మన అసహ్య కార్యాలన్నీ మన లోపల పెట్టుకొని, మన హృదయంలో పెట్టుకొని, ఆలోచనలన్నీ చెడిపోయి ఉంటే దేవుడు ఘనపరచబడతాడా? మనల్ని చూసి మనం ఆయన దగ్గరకు వచ్చాం. మన దేవుడని అంగీకరించాం. నాకు సమస్తాన్ని ఇస్తున్నాడని ఆయన ఆరాధిస్తున్నాం. నాకు ఆయన ఆధారభూతుడని వస్తున్నాం. మనం ఏం చేయాలి? ఆయన్ని ఏం చేయాలి? ఘనపరచాలి. మన ఆలోచనలు మారి, మన హృదయాలు మార్చుకొని ఆయనను ఏం చేయాలి? ఘనపరచాలి. అలాగే చదివితే ఏం చెప్తున్నాడు చదవండి. ఆయన పాదపీఠము ఎదుట ఏం చేయాలంట? సాగిలపడాలి. ఏం చేయాలి? సాగిలపడడం అంటే మకాల్లో కూర్చోడమా? మామూలుగా చైర్ పైన కూర్చోడమా? ఏం చేయాలి? సాగిలపడడం అంటే ఏంటి? సాష్టాంగంగా అంటే విధవరాలు ఏం చేసింది? అంతా ఇచ్చేసింది. సాష్టాంగ పడడం అంటే ఏంటి? సమస్తాన్ని ఆయనకు సమర్పించి ఆలోచనలు, చూపులు, ఆలోచనలు, క్రియలు సమస్తాన్ని ఆయనకి ఏం చేయాలి? ఒప్పించేయాలి. సమస్తానికి ఆయనకి లోపరుచుకోవాలి. సమస్తం నీవే ప్రభువా, నీ ఆలోచనలే నాకు కావాలి, నీ ఆలోచనలే నా ఆలోచనలుగా జతపరచాలి. మనం ఏం చేస్తాము? మన ఆలోచనలు సపరేట్ ఉన్నప్పుడు ఏమవుతుంది? అది సాతానుకు జతపరచబడతాయి. మన ఆలోచనలు ఏమవుతాయి? సాతాను ఆలోచనలకు జతపరచబడతాయి. మన ఆలోచనలు ఏమై ఉండాలి? దేవుని ఆలోచనలకు జతపరచి ఉండాలి. అప్పుడు నిజమైన క్రైస్తవులుగా మనం ఉంటాం. అప్పుడు నిజమైన విశ్వాసాలుగా మనం ఉంటాం. దుష్టుని పనులన్నీ లోపల చేస్తూ ఏమీ కనబడలే, ఏమి చూస్తలేదు, ఎవరు చూస్తలేదు, నా తల్లిదండ్రులకు అర్థం కావట్లేదులే, నా భార్యకు అర్థం కావట్లేదులే, నా బిడ్డకి అర్థం కావట్లేదులే, ఇతరులు ఎవరికి తెలియట్లేదులే నా క్రియలను చేస్తూ ఉంటే అది తేటగా చూస్తున్నాడు. క్లారిటీగా ఆయనకు కనబడుతుంది. ఈ రోజుల్లో చాలా అప్డేట్ అయిపోయాం. కానీ వాక్యం మనకు అర్థం కాకపోతే, వాక్యం మనం సంపూర్ణంగా నేర్చుకోనకపోతే, మన హృదయంలో పెట్టుకోనకపోతే తప్పకుండా మనం దేవునికి దూరం అవుతాం. ఇలాంటి దుష్ట క్రియలు ఎవరిలోనైనా ఉంటే నిజంగా నేటి నుండి తిద్దుకొని దేవునికి లోబడి బ్రతకాలని మనం చేసుకుంటున్నాం. అలాగే చూడండి, సాగిలపడుడి ఆయన. అక్కడ కూడా అప్డేట్ ఏమైనా చేంజ్ అయ్యాడండి? మరి నేటి కాలానికి వచ్చేసరికి, సంఘాని కాలానికి వచ్చేసరికి ఇప్పుడు ఏమైనా చేంజ్ అవుతుందా? దేవుని వాక్యం చూడండి, చదవండి ఒకసారి. తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక
తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 4వ అధ్యాయం 7వ వచనం చదువు. పరిశుద్ధులగుటకే ఎందుకు పిలిచాడండి దేవుడు మనల్ని? ఎందుకు పిలిచాడు? ఎందుకు పిలిచాడండి? చెప్పండి ప్రియులారా, అదన్నా ఒప్పుకోండి. ఎందుకు పిలిచాడు? పరిశుద్ధులగుటకే ఆయన మనల్ని పిలిచాడుగా. అలాగే చదవండి. పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదు. అపవిత్రులుగా ఉంటే ఆయనకు కనబడదా? కనబడుతుందా లేదా? నాకు కనబడకపోవచ్చు, ఇంట్లో ఉన్న వారికి కనబడకపోవచ్చు. వాళ్ళ ఆలోచన, ప్రతి ఒక్కరి ఆలోచన ఎవరికి కనబడుతుంది? దేవునికి కనబడుతుంది. ఈ భయం మనలో ఉండాలి. దేవుడు నన్ను చూస్తున్నాడు. ఎక్కడైనా సరే, ఎక్కడన్నా ఉండు, ఒంటరిగా ఉన్నావా, జనాల్లో ఉన్నావా, మందులో ఉన్నావా, లేదా ఎక్కడైనా అజ్ఞాత స్థలానికి వెళ్ళిపోయావా, అక్కడ కూడా నిన్ను ఏం చూస్తుంది? దేవుని కన్ను నిన్ను చూస్తుంది, నన్ను చూస్తుంది. దేవుని కన్ను మనల్ని ఎక్కడ వదలదండి, ఎక్కడున్నా వదలదు. ఎక్కడైనా ఉండు. దానికి అసాధ్యమైంది ఏదీ లేదు. దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు. ఒక చోట చూడండి, ఆ వాక్యాన్ని కూడా మనం చూసుకున్నాం. ఆమోసు గ్రంథము 9వ అధ్యాయం 2వ వచనం అండి. వారు పాతాళములలో చొచ్చిపోయినను అచ్చట నుండి నా హస్తము వారిని బయటికి లాగును. పాతాళానికి వెళ్ళిపోతాను, నీకు దొరక్క తప్పించుకొని వెళ్ళిపోతానన్న అక్కడికి కూడా ఆయన హస్తం వస్తుంది. ఆయన హస్తం వచ్చి ఏం చేస్తుందంట? బయటికి లాక్కొని వస్తుందంట. అలాగే ఆకాశమునికి ఎక్కిపోయినను అచ్చట నుండి వారిని దింపి ఏం చేస్తాడంట? దింపి తెచ్చేదను. చాలా మందికి ఏమనుకుంటారంటే, చనిపోయాక ఏమవుతుంది ఎవరు చూసిండారులే. అలాగే ఉంటుంది కదా. ఒక్కడ తప్పు చేయడానికి కారణం ఏంటంటే, దేవుడు నన్ను చూస్తున్నాడా, దేవుడు అసలు ఉన్నాడా అన్న ఊహల్లో కూడా ఉండదు వాళ్ళకి. ఒకరు తప్పు చేస్తున్నారంటే దేవుడు ఉన్నాడన్న ఊహ కూడా వారికి ఉండదు. ఇంకా దేవుడు చూస్తున్నాడన్న తెలివి ఎక్కడ వస్తుందండి? దేవుడు ఉన్నాడన్న ఊహే నీకు లేనప్పుడు దేవుడు చూస్తున్నాడన్న తెలివి ఎక్కడికి వస్తుంది? అలాంటి భయం లేక జీవిస్తున్నారు నేటి క్రైస్తవులు అని చెప్పుకుంటున్నవారు, సంఘానికి వస్తున్నటువంటి వారు, దేవాది దేవుణ్ణి ఆరాధిస్తున్నటువంటి వారు. ఆయన ఏం చెప్తాడు? నేను పరిశుద్ధుడు కనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండమని ఆనాడే చెప్పాడు. నేడు కూడా అదే కాన్సెప్ట్లానే ఉన్నాడు కదా. వేరే ఏమైనా చేంజ్ అయిందా? ఇప్పుడు అప్డేట్ అయిపోయారు, మీరు ఏం చేసినా నడుస్తుంది. ఇప్పుడు చాలా పాపాలు లోకంలో నడుస్తున్నాయి. కలిసిపోండి అంటున్నాడా? ఏం పర్వాలేదు, మీరు అన్నీ చేసుకొని వచ్చి ఆరాధించండి అని చెప్తున్నాడండి. బయట చాలా చెడు క్రియలు జరుగుతున్నాయి. వాటన్నిటిలో మీరు కూడా పాలు పొందుకొని అన్నీ అనుభవించి అన్నీ చేసుకొని వచ్చి మరలా వచ్చి కూర్చోండి రా బాబు, మీరు ఆరాధించండి చాలు, భానువారం వచ్చి అటెండెన్స్ వేయించుకొని వెళ్ళిపోండి చాలు అంటున్నాడండి. అలా అప్డేట్ అయిందా వాక్యం? లేదు. ఆ రోజు ఏం చెప్పాడో ఈరోజు కూడా అలాగే ఉంది. దేవుని వాక్యం అలాగే ఉంది, నిబంధన అలాగే ఉంది. ఆయన పరిశుద్ధుడు కనుక ఆయన దగ్గరకు వచ్చేవారు ప్రతివారు పరిశుద్ధులుగానే ఉండాలని నిబంధన చెప్తుంది. నేటి కాలంలో వస్తున్నారు, వెళ్తున్నారు, బాగానే ఉంది. కానీ వాళ్ళు ఏం చేసినా అసలు పట్టించు, వారు ఎలా ప్రవర్తిస్తున్నా అసలు పట్టించు. వస్తున్నారా
సంతోషం, చాలా సంతోషం. ఇంకా కొంతమందిని తోడుకొస్తున్నా, చాలా సంతోషం. ఎలా అన్నా ఉండండి, ఎలా అన్నా మీ పాడు ఏమైనా చేసుకోండి, కానీ సంఘానికి వస్తున్నారా చా, సంఘంలో కానకిస్తున్నారా చా, సంఘం నిండుతుందా, జనాలతో నిండి ఆర్భాటం చేస్తున్నారా, డ్యాన్స్లు వేస్తున్నారా, ఇంకోటి చేస్తున్నారా, ఏమైనా చేసుకోండి. బయటికి వెళ్ళి తాగుతున్నావా తాగి, వ్యభిచారం చేస్తున్నావు చేసుకో, దొంగదానం చేస్తున్నావు చేసుకో. వీళ్ళకి ఏం అర్థం కాలేదో తెలుసా? ప్రకటన గ్రంథంలో చెప్తున్నాడు చూడండి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం ముగించుకుందాం చూడండి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 11వ వచనం చూడండి. అన్యాయము చేయువాడు ఒకసారి 7వ వచనం చదువుకొని 11వ వచనం వద్దాం. ఇదిగో నేను త్వరగా ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను కైగొనువాడు ధన్యుడు. ధన్యుడు. ఇంకొకసారి చదవండి అందరూ కలిసి. ఇదిగో నేను నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను కైగొనువాడు తనను తాను పరిశుద్ధపరచుకునివాడు. పరిశుద్ధమైన దేవుని దగ్గరకు వస్తున్న వారు, పరిశుద్ధమైన దేవుని ఆరాధిస్తున్న మనము ఏం చేయాలి? మనల్ని మనమే పరిశుద్ధపరచుకోవాలి. మనల్ని మనమే పాపానికి దూరంగా జీవించాలి. పాపాన్ని అసహించుకుంటూ బ్రతకాలి. అలా చేసిన వారే ఏమవుతారంట? ధన్యులుగా ఉండాలండి. మనం వాక్యం వింటున్నాం, ప్రార్థనకు వస్తున్నాం, దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. దేవుడు ఎలాంటి వాడో తెలుసు, ఆయన ఎలా ఆరాధించాలో తెలుసు, మనం ఎలా చేసుకోవాలి, మనల్ని మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలన్నది కూడా మనకు తెలియాలి. ప్రతి ఒక్కరికి తెలియాలి. తమ హృదయాన్ని చూస్తున్నాడు ఆయన. బయట మనలాగా పైన రూపాన్ని చూసేవాడు కాదు ఆయన. మన ఆలోచనలు చూసేవాడు. మన హృదయంలోనికి ఆయన తొంగి చూసేవాడు. నువ్వు పాతాళానికి వెళ్ళిన అక్కడి నుంచి పట్టుకొస్తానన్నాడా? ఎక్కడున్నా పట్టుకొచ్చి ఆయన ముందు నిలబెట్టుకొని న్యాయ తీర్పులోనికి నడిపించినప్పుడు నిన్ను నీతిగా బ్రతికితే తనే పరలోకానికి వెళ్తావు. నువ్వు నీతిగా నిన్ను నువ్వు సరి చేసుకుంటే తానే, నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకుంటే తానే ఆయన దగ్గరికి వెళ్తాం. నన్ను నేను సరి చేసుకుంటే తానే వెళ్తాను, లేకపోతే వెళ్ళగలమండి? వెళ్ళలేమండి. అందుకే ఇక్కడ 11వ వచనంలో ఒక మంచి మాట చెప్తున్నాడు, చదవండి. అన్యాయము చేయువాడు ఇంకనూ చేయనిము. వదిలేయండి వాళ్ళు వదిలేయండి. చేసుకోండి. పాపం చేస్తున్నావా? నీతిగా బ్రతకట్లేదా? నువ్వు అందరూ అసహించుకునే జీవితాన్ని జీవిస్తున్నావు, చేసుకోపో అంటున్నాడు. అలాగే చదువుతూ వస్తే అపవిత్రుడైన వాడును ఇంకనూ అపవిత్రతగానే ఉండనిమ్ము. వదిలేవన్నీ. అపవిత్రుడు అవుతున్నాడా, నాశనం చేసుకుంటున్నాడా, వ్యభిచారం చేస్తున్నాడా, దొంగతనం చేస్తున్నాడా, ఇతరుల సొమ్ము వేసుకొని బ్రతకాలనుకుంటున్నాడా, వాడిని వదిలేయి. అలాగే ఉన్ని, ఏం పర్లేదు. కానీ ఒక విషయాన్ని తెలుసుకోవాలి, మీరు తెలుసుకోవాలి, తప్పకుండా తెలుసుకోవాలని చెప్తూ అలాగే ముందుకి, నీతిమంతుడు ఇంకనూ ఏం కావాలి? నీతిమంతుడుగా కానిమ్ము. పరిశుద్ధుడుగా జీవించాలని ప్రయత్నిస్తూ బ్రతకాలనుకొని వెళ్తున్నవాడు ఇంకనూ పరిశుద్ధుడుగా ఉండనిమ్ము. ఇదిగో 12వ వచనం చదవండి. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చొప్పున నువ్వు మంచిగా బ్రతుకుతున్నావా, యథార్థంగా బ్రతుకుతున్నావా, నీతిగా బ్రతుకుతున్నావా, వాని క్రియ చొప్పున ఏమిస్తాడంటండి? నేను సిద్ధపరచిన జీతము. దీన్ని పొందుకోవాలండి. ప్రతి ఒక్కరూ, సంఘానికి వస్తున్న ప్రతి ఒక్కరూ దీన్ని పొందుకోవాలండి. ఆయన ఇచ్చే జీతం మనం పొందుకోవాలి. మనం ఏం చేస్తున్నా, అపవిత్రుడుగా ఉన్నావు వాడిని వదిలే అంటున్నాడు. వాడు అశుద్ధుడుగా ఉన్నాడా, ఏ కార్యాలు చేస్తున్నాడు, వదిలే. మనకు తెలీదు. ఫస్ట్ ఈ వచనం మన ప్రతి క్రైస్తవునికి అర్థమైతే నిజంగా వాళ్ళు పరిశుద్ధపరచుకుంటారు, నీతిగా బ్రతుకుతారు. దేవుడు నన్ను చూస్తున్నాడన్న భయముతో జీవిస్తారు. అలాంటి జీవితాలు మనకు కావాలి.
అలాంటి నీతి యథార్థమైన జీవితం మనకు కావాలి. దేవుడు చూస్తున్నాడు అన్న భయం మనలో ఉండాలి. చేస్తాము తప్పు అని చూస్తే ఇప్పుడు మనం ఇంత అప్డేట్ అయిపోయాం కదా, సీసీ కెమెరా నన్ను చూస్తుందంటే తప్పు చేస్తారా? చేస్తారండి? చేస్తారా? చేయరండి. అది క్లారిటీగా నన్ను చూస్తుంది, రోయ్ నేను హుషారుగా ఉండాలి. ఇక్కడ వచ్చాను కదా, ఇక్కడ సీసీ కెమెరా పెట్టారంట, నేను ఏం తీసుకెళ్ళకూడదు. భయం ఉంటుందా లేదా? సీసీ కెమెరా ఉంటుందంటే ఎవరైనా తప్పు చేస్తారండి. నాలెడ్జ్ లేని వాడు ఎవడైనా తప్పు చేయొచ్చు, కానీ కాస్త బ్రెయిన్ పని చేసేవాడు ఎవడు తప్పు చేయడండి, చేయడు. దానికి మించిన పనులు ఉన్నాయి కానీ అవి మనకు అవసరం లేదు. కానీ పగలేయడము, సీసీ కెమెరాలు పగలేయడము, అంతా దోసుకెళ్ళడము అవన్నీ జరుగుతాయి. సీసీ కెమెరా భయపడని వారు చేస్తుంటారు, కానీ వాళ్ళు దొరికారంటే వాళ్ళకి ఎలా ఉంటాయో తెలుసా? సుక్కులు చూపిస్తారు. ఏం చూపిస్తారు? సుక్కులు చూపిస్తారు. కానీ దేవుని కన్నులు మనం చూస్తున్నాం. ఎక్కడున్నా, ఎలా ఉన్నా, ఏం చేస్తున్నా దేవుని చూపు మన వైపు ఉంది. ఇది మనం అబ్జర్వ్ చేస్తే, ఇది మనం ఆలోచిస్తే మనల్ని మనం పరిశుద్ధపరచుకుంటాం. దేవుని ఎదుట నిజంగా మనం పరిశుద్ధంగా కనబడతాం, యథార్థవంతులుగా కనబడతాం. ఆయన ఇచ్చే ప్రతిఫలం నిజంగా మనకు దొరుకుతుందండి, తప్పకుండా దొరుకుతుందండి. అది దొరకాలంటే మనల్ని మనం సరి చేసుకోవాలి, మనల్ని మనం పరిశుద్ధపరచుకోవాలి. ఏ ఒక్కరు కూడా ఈ వాక్యాన్ని తట్టుకోకూడదు. ఫలించేవారుగా మీరందరూ నాతో పాటు నేను మీతో పాటు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. నమస్కొని దేవుడే ఇలాంటి జీవితానికి, ఇలా వాక్యానికి లోబడే ధన్యకరమైనటువంటి జీవితాలు మనకు ప్రసాదించాలని కళ్ళు మూసుకొని ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు, మహాపరిశుద్ధుడు అయిన మా కన్న తండ్రి, ఘనమైన మహోన్నతమైన సర్వోన్నతమైన నామమునకు కోటానుకోటి స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాం. మీరు మమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నారు ప్రభా, ఎంతగా ప్రేమిస్తున్నారంటే ఒక తండ్రి కూడా ఒక బిడ్డని ఎంతగా ప్రేమించాడు, తల్లి కూడా బిడ్డను ఎంతగా ప్రేమించాడు, తండ్రి ఒక స్నేహితుడు ప్రేమించాడు, ఇతరులు ఏ ఒక్కరు కూడా ప్రేమించలేనటువంటి ప్రేమ మీరు చూపిస్తున్నారు. నేను కాలిపోకూడదని, నేను నిత్యాగ్ని గుండంలోనికి పడిపోకూడదని నన్ను సరిచేయాలన్న మీ ప్రేమ, నన్ను బలపరచాలన్న మీ ప్రేమ ఎంత గొప్పది ప్రభా. ఇలాంటి ప్రేమకు, ఇలాంటి గొప్పదైన ఉన్నతమైన ఆలోచనకు తండ్రి ద్రోహము చేసేవారుగా ఏ ఒక్కరు కూడా ఉండకుండా మమ్మల్ని అందరినీ సంపూర్ణముగా తండ్రి నీకు విధేయులుగా మమ్మల్ని అందరినీ మార్చమని, సాష్టాంగపడి నేను ఆరాధించేవారుగా సంఘాలుగా నేటి కాలంలో ప్రతి ఒక్కరిని మార్చమని తండ్రి ఈ ఉదయకాలంలో ప్రార్థిస్తున్నాం. సహాయము చేయండి. పరిశుద్ధత వైపు జాగ్రత్తగా మేము ఉండడానికి, మమ్మల్ని మేము పరిశుద్ధపరచుకోవడానికి మాకు సహాయం చేయమని, నీ నేత్రములో తండ్రి మా హృదయంలో ఆలోచనలు చూస్తున్నాయన్న భయము నేటి నుండి మాకు అందరికీ కలుగునట్లుగా సహాయం చేయమని యేసయ్యాని అతి పరిశుద్ధమైన నచ్చిన ప్రార్థన సమర్పించుకొని వేడుకొని పొంది ఉన్నామని నమ్ముచున్నాము కన్న తండ్రి. థ్యాంక్ యూ అండి. గాడ్ బ్లెస్ యు.